నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దక్కన్ గొర్రెలను పెంచి భవిష్యత్తు తరాలకు అందించాలి మెట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో మంత్రి హరీష్ రావు సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి అమీర్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ 1000 మంది పిల్లలకు అందించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రిమ్స్ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి యూనియన్ రిమ్స్ అధ్యక్షురాలు సంగీత ఇక డీటెయిల్ చూస్తే సిద్దిపేట జిల్లా అధిక రుచికరమైన అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కన్ గొర్రెలను అత్యధిక సంఖ్యలో పెంచి భవిష్యత్తు తరాలకు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో ఆయన దక్కన్ జాతి గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. తర్వాత గొర్రెలకు నట్టల నివారణ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బాలరాజు, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇవి నక్కలు మంది సార్ ఇది షీపల్ క్యాంప్ సార్ 50 అదే సార్ మన ఓన్లీ సిద్దిపేట సార్ 51 టీంలు రెడీ చేసాం సార్ 7 days కంప్లీట్ 51 టీంలు 8,90,000 వరకు చేస్తాం. ఒక్కొక్క టీంలో 3 మెంబర్స్ సార్ డైలీ ఒక టీం Done. ఇది దక్కని షీప్ సార్ ఈ షీప్ డెవలప్ తెలంగాణ ప్రభుత్వము ప్రధానంగా పశుపాలకుల పట్ల తెలంగాణను పల్లెల నుంచి పట్టణాలకు వెళ్తకూడదు కాదు కూలి కోసం పొట్టజలు పట్టుకుని ఏమొస్తుంది అన్న వాళ్ళకు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక గొల్ల కుటుంబంలో పుట్టిన ఒక విద్యార్థి ఏదైతే రాయచూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ మరి 30 ఏళ్లలో ఈ పాలకులకు మెదడు లేదా? వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానలో అత్యాచారానికి గురైన బాలికను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణలో సీసీ కెమెరాలు, షీటీమ్స్ ఎన్ని ఉన్నా మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సీఎం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులను సీబీఐతో దర్యాప్తు చేపించాలని కోరారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. साइड
प्लीज करा भैया प्लीज प्लीज నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు కావచ్చు, ఈ దుర్మార్గమైన చర్యలు కావచ్చు, మైనర్లు అందులో అధికార పార్టీకి అండగా ఉండేటువంటి వాళ్ళు, అందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సిబిఐ చేత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని, ఈ ప్రజల్ని కాపాడాలని ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగిపోవాలని చెప్పుకుంటారు. ఇవాళ చూసినాం గవర్నర్ గారు స్వయంగా మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు, ఆగడాలు, దుర్మార్గాల మీద ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం నిష్క్రియాపరత్వంలో ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి విశ్వాసం కలిగించలేకపోతుంది. కాబట్టి ప్రథమ పౌరురాలిగా నా బాధ్యత అని చెప్పి నిన్న వారు ఓపెన్ చేస్తే, ఇలా అలౌ చేస్తే కొన్ని వందల మంది వచ్చిన దానికి నిదర్శనం. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలకి, ప్రజల మానాలకి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైండు. ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, కనీసం ఏం జరుగుతుందో తెలుసుకొని ముఖ్యమంత్రి, ఇలా ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ఇంట్లో పడుకునే ముఖ్యమంత్రి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. ఇవన్నీ ఇక రాష్ట్రంలో పేద బాలికల రక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌని నరసింహగౌడ్ డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం బంజారాహిల్స్లోని సామూహిక అత్యాచారం కేసులో ప్రభుత్వ విచారణ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా స్పెషల్గా మా తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికలపై మైనర్లు అత్యాచారాలు చేస్తున్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే ఒక గరీబీ వ్యక్తి ఒక మైనర్ బాలికవిన లేదా మేజర్ బాలికవిన అత్యాచారం చేస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎన్కౌంటర్ పేరిట వాళ్ళను మట్టుబెట్టడం జరిగింది. ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపి కస్టడీ తీసుకుంటున్నారు. అది కూడా లాయర్ల ముందు, న్యాయవాదుల ముందు విచారిస్తున్నారు. అంటే బాగా డబ్బున్న వర్గానికి ఒక న్యాయము, డబ్బు లేని వ్యక్తికి ఒక న్యాయం జరుగుతుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆనాడు ప్రజలు హర్షించిర్రు, ఈనాడు ప్రజలు మౌనంగా ఉన్నారు. మరి ఇది ప్రభుత్వ వైఫల్యమా, హోంశాఖ వైఫల్యం అనేది అర్థం కావట్లేదు. రాష్ట్రంలో హోంశాఖ మాత్యులు మరి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి మహమూద్ అలీ గారు హోంశాఖ మంత్రిగా పోలీస్ అధికారులను పిలిపించి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజంగా ఆ మైనర్ బాలికకి న్యాయం జరగాలి అంటే తప్పకుండా 2-3 సంవత్సరాల్లో శిక్ష విధించాలని చెప్పి కూడా నేను మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున, నాగర్ కర్నూలు జిల్లా తరపున నేను కోరుతా ఉన్నాను. మరి వాళ్లకు ప్రత్యేకంగా ఈ కేసుకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఇలాంటి మైనర్లపై అత్యాచారాలు ఎవరైతే జరుగుతున్నారో ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి దానికి ఒక నిఘా విభాగాన్ని పెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నా ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లు కానీ ఖర్చు పెట్టి ఒక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి దీనిపై ఒక నియంత్రణ అంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నాగర్ కర్నూలు నియోజకవర్గ అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఆ బాలిక మానసిక క్షోభకు గురవుతూ ఉన్నది. డైలీ విషయాన్ని మీడియాలల్లా డైలీ పొద్దున్న లేస్తే సాయంత్రం మధ్యాహ్నం కూడా ఎప్పుడు ఆ యొక్క రేపు కేసుల విషయమే చెప్తా ఉన్నారు. అది కొంచెం తగ్గించుకోవాలని చెప్పి కూడా నేను మా రంగారెడ్డి జిల్లా బాచుపల్లి సర్పంచ్ యాలాల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 1000 నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాచుపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణారెడ్డి, టీచర్ రాజేష్, టీఆర్ఎస్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు
ఎగిరిశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి జీవన్, కార్యవర్గ సభ్యుడు యాలాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంత్రి గారితో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిచే మరి అమ్మగారి పేరు పైన సబితమ్మ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరు పైన మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో మరి బాచుపల్లి గ్రామ సర్పంచ్ నేను యాలాల శ్రీనివాస్ గారిని ఈ రోజున అమ్మగారి చేతుల మీదుగా గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా యొక్క గ్రామ యువకులు, నాయకులు, అదేవిధంగా మా యొక్క గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు రామకృష్ణారెడ్డి సార్ గారు, అదేవిధంగా తెలుగు పండిత్ రాజేష్ సార్ గారికి, అదేవిధంగా మా పాఠశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మరి అమ్మగారి చేతుల మీదుగా పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా వారు నిరుపేదలై ఉంటారు కావున వారికి ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళమైతే ఉద్దేశంతో ఈ రోజున వారికి ఈ యొక్క నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మనం సొసైటీలో ఉన్నటువంటి వారందరం కూడా బాధ్యతగా గవర్నమెంట్ పాఠశాలని ప్రోత్సహించాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా చక్కటి భోజనాన్ని, మిడ్ డే మీల్స్ను అందించి పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి విద్యాబోధనలు అందిస్తుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులు కూడా ఈ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకొని మరి ఉన్నత చదువులు చదివి వారి తల్లిదండ్రులకి అదేవిధంగా గ్రామానికి, సొసైటీకి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఇక వరంగల్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడిగా ప్రతాప్గిరి గోవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ ఎల్బీ నగర్లోని తాజ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ ఎన్నికలలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా ప్రతాప్గిరి గణేష్, ప్రధాన కార్యదర్శిగా దికొండ ఉపేందర్, కోశాధికారిగా నీలం రవికుమార్, ప్రచార కార్యదర్శిగా ప్రతాపగిరి భిక్షపతి, సహాయ ప్రచార కార్యదర్శి కోడిజుట్టు చంద్రమోహన్లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా కోడిజుట్టు చంద్రమౌళి గారు, గౌరవ అధ్యక్షులుగా ప్రతాపగిరి గణేష్ గారు, అధ్యక్షులుగా ప్రతాపగిరి గోవర్ధన్ గారు, ప్రధాన కార్యదర్శిగా దికొండ ఉపేందర్ గారు, కోశాధికారిగా నీలం రవీందర్ గారు, ప్రచార కార్యదర్శిగా ప్రతాపగిరి భిక్షపతి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మేము మా కుల సంఘంలో ఎలాంటి పనులున్నా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండుకుంటూ ఏ పనైనా చేస్తాం, స్వచ్ఛందంగా చేసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు మా వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఎన్నికైన అందరికీ సహకరించిన అందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మేము కొత్తగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడుగా నేను మరియు మా వాళ్ళందరం కలిసికట్టుగా మా కులం కోసం పనిచేసి మాకు ఇప్పటివరకు భూమి కానీ జాగా కానీ గవర్నమెంట్ నుంచి మాకు లేదు. అంటే గవర్నమెంట్ ద్వారా మాకు ఒక భూమి ఇస్తే మాకు ఫంక్షన్లు కానీ ఏది కానీ లేదు. మాది చాలా వెనుకబడ్డ కులం. అందుకోసం గవర్నమెంట్ నుండి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓకే, చెప్పండి. వరంగల్ జిల్లా మేధావులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మేదరి సంఘం ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కన్వీనర్ గారు అయినటువంటి శ్రీ పులి రాజన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి మేధావులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేధావులు భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి మన కర్ణాటక తీసుకుంటే ఎస్సీలో ఉన్నారు, తమిళనాడు తీసుకుంటే ఎస్టీలో ఉన్నారు. 19 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ఈ మేదరి కులాన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురి చేసి బీసీలో కలిపినారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మళ్ళీ నోటిఫై చేసి ట్రైబ్స్లో కలపాలని, ఎస్టీలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మేదరి కులాలకు సంబంధించినటువంటి కుల భవనాలు కానీ లేవు. వాళ్ళకు కుల వృత్తికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, యంత్రాలు కానీ, సామాగ్రి కానీ, సబ్సిడీ కానీ ఏ విధమైనటువంటి
ఇది కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేకపోతున్నది. ముఖ్య కారణం ఏంటంటే మేధావులు వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి కులవృత్తినే నమ్ముకున్నారు. వాళ్ళకు వ్యాపారాలు మిగతా ఇతరత్ర తెలియవు కాబట్టి వాళ్ళు సంఘటితం అయ్యి ప్రభుత్వాల మీద పోరాటం చేయలేకపోయింది కాబట్టి వాళ్ళు వెనుకబడిపోయినారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా గుర్తించి పేద మేధర్లకు సంవత్సరానికి ఒక 2000 పచ్చి వెదురును ఇవ్వవలసిందిగా నేను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఎంతో దోహదం చేస్తుందని మున్సిపల్ కమిషనర్ సుజాత అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు జయలక్ష్మి నగర్ కాలనీలో హరితహారం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్ మంజుల ప్రమోద్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 11 మరియు 12వ వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాలని పర్యవేక్షించడంతో పాటు అలాగే ప్రతి ఇంట్లో మహిళలకి 6 మొక్కలు పెంచుకోవడానికి, ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారి ఆకాంక్షల మేరకు హరితహారం అనేది ప్రముఖమైన పథకంగా ఉండటము మరియు ఈ హరితహారం పథకం వల్ల గ్రామాలు, పట్టణాలు సస్యశ్యామలంగా హరితంగా మారటం కోసం, అలాగే ఇళ్లలో కూడా వీటిని పెంపొందించడం కోసం, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 6 మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ గారు 12వ వార్డు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ సర్పంచ్ పల్లెపండు గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పటాకులు పేల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రచారి, గండికోట అంజయ్య, మల్లారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా బాల్యము, నా విద్యాబోధన నా స్వస్థలమైనటువంటి మీర్పేట్ గ్రామంలో సర్పంచ్ గారు, అదేవిధంగా పల్లె పాండుగౌడ్ గారు, దశపతి గారు, విజయరెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి బాలప్ప గారు, విజయ్ గారు, ఇంకా ఎంతోమంది మా మిత్రులు, పల్లెరాజు గారు, నవీన్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మీర్పేట్ గ్రామంలో ఈ గ్రామంలో పుట్టి నేను హైదరాబాద్ మేయర్గా, కూడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా ముద్ర ఉంది. ఇంకా చేయవలసింది చాలా ఉంది. అందుకనే నేను ఈ గ్రామం వదిలిపెట్టకుండా ఈ గ్రామంలో విద్యా సమస్యలు పెట్టి ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ నా జీవితం గడుస్తూ ఉంది. చూస్తూ ఉండగానే నాకు 75 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల పడ్డ చాలా సంతోషం. మీ అందరి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఇంకా ప్రభుత్వం మనది ఉన్నది. ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. వారందరి మన్నను పొంది ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా నేను పాటుపడతాను. మీరు చూశారు, గతంలో 150 మంది ఉన్నటువంటి ఈ గ్రామం చిన్న గ్రామం ఇప్పుడు ఇంచుమించుగా 1,50,000 మంది అయినారు. దానికి ప్రధాన కారణం నేను కూడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఒక మేయర్గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేశాం. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. టీఆర్ఆర్ సంస్థ కానీ, టీకేఆర్ సంస్థలు కానీ విద్యను అభ్యసిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని యూనియన్ రిమ్స్ అధ్యక్షురాలు జి సంగీత డిమాండ్ చేశారు. కార్మికులకు యూనిఫామ్స్ ఇచ్చి ఆదుకోవాలని ఓపీ బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు కన్నల లక్ష్మి, కమల రుక్మిణి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. 2 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే, కార్మికులను పట్టించుకొని స్పార్క్ కాంట్రాక్టర్ను వెంటనే, కార్మికులను పట్టించుకొని స్పార్క్ కాంట్రాక్టర్ను వెంటనే, రిమ్స్ డైరెక్టర్ నుండి వైఖరి, ఆవాజ్ దో, కార్మికుల ఐక్యత, పెండింగ్ లో ఉన్నటువంటి 2 నెలల వేతనాలు వెంటనే, కార్మికుల కనీస సౌకర్యాలు వెంటనే,
ఏఐటీసీ గత 3 రోజుల ముందు ఇవాళ కార్మికులకు 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, అలాగే కనీస సౌకర్యాలు కల్పించాలని రిమ్స్ డైరెక్టర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు వరకు స్పందన లేదు. ఇలా సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ రోజు నుంచి సోమవారం రోజు వరకు రోజు 1 గంట సేపు నిరసన ధర్నా తెలుపుతాం. అయినా స్పందన రాకపోతే సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అయినా స్పందన రాకపోతే కార్మికులందరినీ ఏకం చేసి సమ్మె పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే జిల్లా అధికారులు కానీ రిమ్స్ డైరెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఈ కమిషన్లు దొప్పుగా తింటున్నటువంటి స్పార్క్ కాంట్రాక్టర్ని వెంటనే తొలగించి, ఆయన గడువు అయిపోయింది అయినా కంటిన్యూ కొనసాగిస్తూ ఉన్నారు, ఆయనను వెంటనే తొలగించేసి కొత్త కాంట్రాక్టర్ని నియమించి జీవో 21 ప్రకారం పెరిగినటువంటి వేతనాలు వెంటనే ఇవ్వాలని, అలాగే ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేటి 8 నుంచి 9 వేల జీతం, అందులో కూడా కమిషన్లు కొడుతూ కటింగ్లు పెడుతూ వీళ్ళకి 7,000, 7,500, 8,000 దాకానే ఇస్తూ ఉన్నాడు. అది మళ్ళీ పిఎస్సి కూడా కట్టడం లేదు. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించి వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం 2 యూనిఫామ్లు ఇవ్వాలి, అలాగే షూస్ ఇవ్వాలా, గ్లౌజులు ఇవ్వాలా. ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వీళ్ళ మీద కమిషన్లే ధ్యేయంగా కమిషన్లే దొబ్బుక తింటున్నటువంటి స్పార్క్ కాంట్రాక్టర్ను వెంటనే తొలగించి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని, సోమవారం రోజులోపు ఈ 2 నెలల పెండింగ్ వేతనాలు అలాగే కనీస సౌకర్యాలు ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నాలు చేపడతాం. నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బాలయ్య 62వ పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి జేఎన్2 ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు జై బాలయ్య, జై తెలుగుదేశం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్లప్పుడూ నాణ్యమైన మరియు ఫుల్ కవర్ అయి ఉన్న హెల్మెట్ నే వాడండి. రైడర్తో పాటు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ డ్రా విషయంలో అవకతవకలు జరిగాయంటూ కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. అర్హులకు ఇవ్వకుండా ఇల్లున్న వారికి ఇచ్చారంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. మొన్న దాకా పేరు వచ్చింది, మాకు లిస్టులు వచ్చిందని చెప్పి నిన్న కూడా సంతకాలు పెట్టించుకురు. ఈ రోజు చిట్టీలని అక్కడ హైదరాబాద్ వాళ్ళకి రెడ్డి వాళ్ళకి వచ్చిన ఇల్లు, మరి సూర్యాపేటలో ఉన్న సాయిబుల అబ్బాయికి ఒక ఆయనకు వచ్చింది ఇల్లు. మీకు రాలేదా? మాకు రాలేదు. అసలు లోకల్ మాకు లేదు, మాకు భూమి లేదు, ఏది లేదు, మాకు చెంటు భూమి కూడా లేదు. ఇల్లు ఇచ్చిరా? ఇల్లు వచ్చినాయి. ఇల్లున్న వాళ్ళకి ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు సార్. మా ఊళ్ళో కరివిరాలకి నాకు ఇల్లుందా అని ఇంట్రెస్ట్ చేయండి. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా చోట అమ్ముకురు. ఇప్పుడు సర్పంచే కదండి, సర్పంచ్ కాడ ఉండాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు సార్? నా పేరు సలీం అండి, మాది కరీరాల. మాకు ఇల్లు లేదు. ఇల్లు లేకపోతే అప్లికేషన్లు ఇచ్చినాం. ఫస్ట్ లిస్ట్ మాదే వచ్చింది పేరు. తర్వాత ఏం చేసిరో ఏమో తెలియదు సార్. నేను లేకనే వేరే ఊర్లో బతుకుతున్నా. నేను ఇల్లు లేదు, అసలు వాకిల్ లేదు, ఏది లేదు. నాకు పండలేని పచ్చింది. ఇప్పుడు ఈ రోజు డ్రా తీస్తురమ్మా, ఏం జరుగుతుంది? ఇల్లున్న వాళ్ళకి ఎకరాలు ఉన్న వాళ్ళకే ఉన్నాయి. మాకెందుకు రాదు? చెంటు భూమి లేదు, చెంటు భూమి లేదు, ఇల్లు లేదు. మేము ఆడ ఉండాలి. ఉన్న వాళ్ళకి ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది, ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చింది. సర్పంచ్ ఏం చేస్తుండో? సర్పంచ్కి లేదా న్యాయం మా మీద? సర్పంచ్ కింద కూడా న్యాయం లేదా? వీళ్ళు ఏడాడతాలేదు. ఏమంటుండ్రు? డ్రా పద్ధతి తీసి ఖాళీ స్థలాలు ఉన్నాయి, 3 లక్షలు ఇస్తారు కట్టుకోండి అని మాట్లాడుతున్నారు. అదే నా పద్ధతి? ఏం పద్ధతి మాట్లాడు?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో మంత్రి హరీష్ రావు. సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి అమీర్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ 1000 మంది పిల్లలకు అందించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి. రిమ్స్ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి యూనియన్ రిమ్స్ అధ్యక్షురాలు సంగీత వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ విత్ న్యూస్ లక్ష్యం సమాజేత. నమస్కారం.